హే గాయస్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి వ్యూస్. అంటే మనకి ఎస్క్యూఎల్లో వ్యూస్ అంటే ఏంటి? అసలు వ్యూ అంటే ఏంటంటే మనం చూసేదాన్ని వ్యూ అంటాం. సో ఎస్క్యూఎల్ అంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం కదా, దానికి ఏ విధంగా ఏవేవి అనేది మనం చూద్దాం. సో వ్యూ అనేది ఏంటంటే అది ఒక అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ టేబుల్ అనే కాకుండా వర్చువల్ టేబుల్గా మనం తీసుకుంటాం. అంటే యాక్చువల్ టేబుల్ కాకుండా దీన్ని వర్చువల్ టేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇది డేటాని స్టోర్ చేసుకోకుండా మనకి డేటాని స్టోర్ చేసుకోదు. అండ్ ఇది ఏంటంటే ఒక సెలెక్ట్ క్వెరీని మాత్రమే బేస్ చేసుకొని ఈ వ్యూ అనేది మనకి వర్క్ అవుతుంది. అండ్ ఈ వ్యూని మనం రియల్ టేబుల్గా మాత్రం యూస్ చేయకూడదు. అండ్ కాంప్లెక్స్ క్వెరీస్ని సింపుల్ క్వెరీస్ లాగా మార్చడానికి ఈ వ్యూ అనే కాన్సెప్ట్ మనకి ఉపయోగపడుతుంది. అండ్ కొన్ని కాలమ్స్ అండ్ కొన్ని రోస్ని మాత్రమే మనం ఇక్కడ మనకి వ్యూ అనేది చూపిస్తుంది. అండ్ ఇది ఇంకా ఏంటంటే డేటా సెక్యూరిటీని మనకి ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో సెలెక్ట్, జాయిన్ ఇలాంటి టేబుల్స్ మీద మనం వ్యూ అనే దాన్ని అప్లై చేయొచ్చు. సో మనం క్వెరీ చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే క్వెరీ యాక్టివ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాం. వ్యూని క్రియేట్ చేసుకుంటూ క్రియేట్ వ్యూ. సో మనకు కావాల్సిన యాక్టివ్ ఎంప్లాయీస్ కదా, యాక్టివ్ ఎంప్లాయీస్ యాజ్ employee ID, first name and last name, department ID, salary. సో నాకు ఈ కాలమ్స్ అనేవి కావాలి. సో ఎక్కడ నుంచి ఫ్రమ్ టేబుల్ ఎంప్లాయీస్. సో మనకి కండిషన్ ఏంటి? కండిషన్కి వేర్ క్లాజ్ కదా యూజ్ చేస్తాం. కండిషన్ ఎవరు? ఈజ్ యాక్టివ్ 1. ఈజ్ యాక్టివ్ 1 ఉండేవాళ్ళు నాకు కావాలి. సో మనకి ఇక్కడ కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మన కమెంట్స్ అనేది కంపైల్ అయినాయి. ఇప్పుడు మనం యాక్టివ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అంటే క్వెరీ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? యాక్టివ్ ఎంప్లాయీస్ నుంచి మనకు కావాల్సింది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో మనకి యాక్టివ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళందరూ మనకి యాక్టివ్. ఓన్లీ మనం యాక్టివ్ ఎంప్లాయీస్ ఈజ్ యాక్టివ్ 1 ఉన్న వాళ్ళని అడిగాం కాబట్టి, యాక్టివ్ కండిషన్లో ఉన్న వాళ్ళని అడిగాం కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ యాక్టివ్ కండిషన్లో ఎవరెవరు ఉన్నారో 1. ఈజ్ నాట్ యాక్టివ్ అంటే యాక్టివ్ కండిషన్ 0 ఉన్న వాళ్ళని అడుగుదాం. సో ఈజ్ యాక్టివ్ కండిషన్ అంటే యాక్టివ్ కండిషన్ 0 ఉన్న వాళ్ళు ఎవరు? సో మనకి యాక్టివ్ కండిషన్ 0 అనే వాళ్ళు బ్రౌన్ స్టార్క్ మాత్రమే ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ ఒక ఎంప్లాయీని మనకి ఇక్కడ చూపించింది. నెక్స్ట్ ఏంటంటే హై శాలరీ ఉండేవాళ్ళు, అంటే మనకి ఎంప్లాయీస్లో ఎవరికి అయితే హై శాలరీ ఉందో వాళ్ళకి వ్యూ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ వ్యూ. దేనికి? మనం చూసేది హై శాలరీ కదా, హై శాలరీ ఎంప్లాయీస్ అలా యాజ్ ఎక్కడ ఏమేమి కాలమ్స్ కావాలి మనకి? ఎంప్లాయీ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ అండ్ శాలరీ. సో ఇచ్చుకుంటే మనం లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి అవి కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎక్కడ నుంచి?
ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇప్పుడు హై శాలరీ, ఎంత హై శాలరీ ఇచ్చుకోవాలని కానీ కండిషన్ రాసుకోవాలి. అంటే 50,000 హై కన్నా ఎక్కువ, 40,000 కన్నా ఎక్కువ అనే కండిషన్ మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. హై శాలరీ గ్రేటర్ దాన్ 40,000 తీసుకుంటాం. సో 40,000. ఇప్పుడు క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో క్వెరీ అనేది సక్సెస్ఫుల్గా కమాండ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి కదా, వ్యూ అనేది మనకి వస్తుందండి. సెలెక్ట్ చేయాలి స్టార్ ఫ్రమ్ హై శాలరీ ఎంప్లాయీస్. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో అంటే 40,000 కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ మనకి ఇక్కడ చూపించాం. అదే ఇక్కడ ఒక 50,000 కన్నా ఉన్నాయి వాళ్ళని ఎవరినైనా తీసుకుందాం. ఎవరున్నారు వాళ్ళు చెక్ చేద్దాం. సో ఓకే, సో 50,000 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకి 4 మెంబర్సే కనిపించారు. సో గైస్, ఇది వ్యూస్ గురించి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్నాయి. సో ఇంకా వాటికి వెళ్ళి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.